హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 120. నువ్వు చాలా పిసినారోడివి బావా. నేను లవ్ యూ చెప్తే కూడా నువ్వు ఐ లవ్ యూ టు చెప్పట్లేదు. పో బావా అంది వేద బుంగమూతి పెట్టుకొని. ఇప్పుడు ఏంటే నీ బాధ అన్నాడు రుద్ర. నువ్వే నా బాధ, లవ్ యూ చెప్పు అంది వేద మళ్ళీ గారంగా. అరే నాకు చెప్పాలి అనిపించాలి కదే అన్నాడు రుద్ర. ఏ ఎందుకు అనిపించడం లేదు నీకు? నేను చూడు ఎంత క్యూట్గా చెప్పానో, నువ్వు కూడా అలానే చెప్పు నాకు అని అంది వేద. నువ్వు చెప్తే నేను చెప్పాలి అని రూలేమీ లేదు కదా అన్నాడు రుద్ర. అవునులే, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. అసలు నేనేం అడిగినా చేయట్లేదు. అందుకే నేను ఇప్పుడు లవ్ యూ చెప్పినా కూడా నువ్వు చెప్పట్లేదు కదా. నీకు పెళ్ళామంటే ప్రేమే లేదు. అయ్యో, కడుపుతో ఉన్న పెళ్ళాంకి కాస్త లవ్ యూ చెప్తే అరిగిపోతావా నువ్వు? పో బావా, నేను అలిగాను, నీతో అస్సలు మాట్లాడను అని రుద్ర ఇంటికి చేరుకునే వరకు ముక్కు మూతి ఓవైపు చీదుతూనే రాగాలు తీస్తూ ఉంటుంది వేద. పాప అందులో తినడం మాత్రం మానేయలేదు లేండి. అవన్నీ మనోడికి అలవాటే కాబట్టి సైలెంట్గా ఇంటికి రాగానే కాల్ కట్ చేసి కార్ పార్క్ చేసి ఇంట్లోకి నడిచాడు. ఇంట్లోకి వెళ్ళగానే ఏంటి నాన్న ఈ టైంలో వచ్చావు, భోజనం చేశావా అని అడిగారు మీనాక్షి గారు పెద్ద కొడుకుని. కాసేపు అయ్యాక తింటానమ్మా, ఫ్రెష్ అవుతాను, ముందుగా మీటింగ్ ఉంది వాళ్ళ హోటల్లో, అది కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడికే వచ్చానమ్మా అని చెప్పి అతడి రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. కోడలి కోసమే వచ్చాడు అని అర్థమైన మీనాక్షి గారు నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయారు. అప్పటికే ఫోన్ కట్ చేశాడు అన్న కోపంతో ఉన్న వేదా పాప మొహం అంతా సీరియస్గా పెట్టుకొని, వీడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు, ప్రేమ లేదు, పైగా నా ఫోన్ కూడా కట్ చేశాడు చూడు నేను మాట్లాడుతుంటేనే అని రుద్రని బండబూతులు తిట్టుకుంటున్న సమయంలో రుద్ర వాళ్ళ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. డోర్ సౌండ్కి వేదా పాప అతడిని చూసినా కూడా సైలెంట్గా మూతి తిప్పుకొని అప్పటికే ఆమె తినడం అయిపోవడంతో స్పూన్ ప్లేట్లో వేసేసి ప్లేట్ పక్కన పడేసి వేరే వైపుకు తిరిగి కూర్చుంది. అంటే ఇప్పుడు అమ్మాయి గారు అలిగారు అని బాబుగారికి తెలియాలి అన్నమాట. 2 నిమిషాలైనా రుద్ర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మెల్లిగా కళ్ళు తిప్పి చూసింది వేద రుద్రాని. మనోడు అప్పటికే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి అతడి కోట్ తీసి పక్కన పడేసి షర్ట్ బటన్స్ ఒక్కోటి విప్పుతూ వేద దగ్గరికి నడుస్తూ ఉన్నాడు. అయినా కూడా రుద్రని అలా చూసి వేద ఏం మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చుంది. షర్ట్ బటన్స్ అన్నీ కూడా విప్పేసి పక్కన వేసి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు రుద్ర. అంతే, ఇక మెల్లిగా అతడిని చూడడం మొదలుపెట్టింది వేద. అసలే ఆ కటౌట్కి చూపు తిప్పుకునేలా ఉంటాడా? ఆమె ఎంత వద్దు అనుకున్నా కూడా అతడి బాడీని ఆమె కళ్ళు తడుముతూ ఉంటే సిగ్గులేదే వేద నీకు? ఇప్పుడే వాడిని బండబూతులు తిట్టుకున్నావు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా వాడిని ఎలా చూస్తున్నావే సొల్లు కార్చుకుంటూ అని వేద తనని తానే 4 తిట్టుకొని రుద్రని చూసి మూతి తిప్పింది 4 సార్లు. షర్ట్లెస్గా ఉన్న రుద్ర వేద మీదకి ఒరిగి, అలా తిప్పకే, ఇంకా క్యూట్గా ఉంటావు అని ఆమె పెదాలపై పెక్కిచ్చాడు. నాకేం అవసరం లేదులే అని రుద్ర ఛాతిపై చేతులు వేసి నెట్టాలి అని చూసింది, కానీ అది ఆవిడ వల్ల అయ్యే పని కాదు అని చాలా లేటుగా అర్థం చేసుకుంది వేద. నాకు మాటల్లో చెప్పడం రాదే, చేతల్లో చూపించడం అంటే చాలా వచ్చు అని అతడు మోకాళ్ళ మీద బెడ్ మీద నిల్చొని మెల్లిగా వేదని బెడ్పై పడుకోబెట్టి అతడి బరువు ఆమె మీద పడకుండా ఆమె మీదకి ఒరిగి ఆమె పెదాలను కబ్జా చేసేశాడు రుద్ర అతడి పెదాలతో. మెల్లగా సున్నితంగా మొదలైన ముద్దు టైం గడుస్తూ ఉంటే చాలా ఘాటుగా మారడంతో రుద్ర వీపులు చుట్టేసింది వేద. అది కాస్త ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే ఆమె గోర్లు అతడి వీపుపై దిగబడుతున్నా కూడా
అతడు లెక్క చేయకుండా అతడి పనిలో అతడు ఉన్నాడు. కానీ వేదకి ఊపిరి ఆడడం చాలా కష్టంగా ఉంది ఆ ముద్దులో. ఆ ముద్దు చాలా డీప్గా మారుతున్న కొద్దీ ఇక వేదకి తట్టుకోవడం కష్టమయ్యి అతడి వీపుని కొడుతూ ఉంటే అతడికి ఇష్టం వచ్చినంతసేపు వేదని ముద్దు పెట్టుకొని రుద్ర కూడా ఆయాసపడుతూ లేచి ఆమెను చూశాడు. పాపం వేద పాప పెదాలు మొత్తం ఎర్రగా అయిపోయి పెదాలకి చిన్న చిన్న ఘాట్లు కూడా పడి బ్లడ్ వస్తూ ఉంటే ఆమె జుట్టు అంతా కూడా రేగిపోయి వేద కూడా ఆయాసపడుతూ ఉంది. రుద్రబాబుకి ఇంకా క్యూట్గా కనిపించింది వేద. అలా ఆమె పెదాలకి ఉన్న బ్లడ్ చూసి రుద్రబాబు మళ్ళీ దాన్ని నాలుకతో లీక్ చేసేశాడు. అంతే వేద ఎడుమొహం పెట్టుకొని రుద్ర జబ్బ పైన ఒక్కటి చరిచింది. అసలు మనిషివేనా బావా నువ్వు? ఊపిరి ఆడనివ్వవా నాకు? అంది వేద మంట పుడుతున్న పెదాలని చెయ్యితో తడుముకుంటూ. నువ్వే కదే ఐ లవ్ యూ చెప్పమని గోల చేశావు. నేను వస్తున్నప్పటి నుండి నాకు మాటల్లో చెప్పడం రాదు అని ఇలా చెప్పాను. ఇదిగో ఇలా చేతల్లో చూపించడమే వచ్చు నాకు. నా ప్రేమ కోపం ఏదైనా అలా మాటలతో చెప్తే నాకు కిక్కు రాదే. ఇలా చేతలతో చూపించాను అనుకో, నీకు కూడా ఫుల్ క్లారిటీగా ఉంటుంది. నాకు ఎంత ప్రేమ ఉందని ఇప్పటికైనా అర్థమైందా? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ లవ్ యూ చాలా ఇంకా ఎక్కువ చూపించాలా అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. సిగ్గులేదు బావా నీకు? జస్ట్ నేను లవ్ యూ టూ చెప్పమన్నాను, దానికే ఇంత బైబత్సం చేయాలా? నా కడుపులో నీ కొడుకు ఉన్నాడు, ఆ విషయం మర్చిపోయావా నువ్వు? ఊపిరి ఆడలేదు తెలుసా నాకు అని అంది వేద. మరీ అంతా తెలియని పిచ్చోడినేం కాదే. నా కొడుక్కి నీకు ఏమైనా కానిస్తానా నేను అని మళ్ళీ వేద పెదాలకు పెక్ ఇచ్చేసి, ఏంటే ఇంటికి వచ్చాక ఏదో సర్ప్రైజ్ అన్నావు ఏంటి అని రుద్ర వేద పక్కన పడుకొని ఆమెను చూస్తూ అడిగాడు. ఏం లేదు పో అంది పాప. అప్పటికే ఫుల్గా నీరసపడిపోయింది బాబు చేసిన ఘనకార్యానికి. చెప్తావా లేకపోతే ఇంకోసారి చూపించాలా అన్నాడు రుద్ర వేదని అతడి వైపుకు తిప్పుకుంటూ. అడిగేది కూడా నార్మల్గా అడగవా? దాంట్లో కూడా బెదిరించడమేనా నన్ను అంది వేద బుంగమూతి పెట్టుకొని. నువ్వు చెప్పవే ముందు అని వేద హెయిర్ని సెట్ చేస్తూ ఆమె ఎదుటిన ముద్దు పెట్టుకొని అడిగాడు రుద్ర. తర్వాత చెప్తాను కానీ చూడు టైం ఎంత అవుతుందో. భోజనం చేయవా నువ్వు? లే అని వేద మెయిడ్ని భోజనం తీసుకురమ్మని చెప్పడంతో మెయిడ్ వచ్చి భోజనం ఇచ్చేసి వెళ్ళింది. ఇక వేద హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి రుద్రని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె నిలబడి రుద్రకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. కూర్చొని తినిపించవచ్చు కదా అన్నాడు రుద్ర వేద పెట్టేది తింటూ. ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను బావా, కాసేపు నిల్చుంటాను అని వాళ్ళ బావకి ప్రేమగా తినిపిస్తుంది వేద. వేద తినిపిస్తుంటే హ్యాపీగా తినేస్తూ ఆమె పొట్ట చుట్టూ చేతులు వేసి అతడి తలని ఆమె పొట్టకి ఆనిచ్చాడు రుద్ర. ఆమె టీషర్ట్ అతడికి అడ్డు రావడంతో ఆమె టీషర్ట్ మొత్తం పైకి మడిచి నేరుగా అతడి బుగ్గని ఆమె పొట్టకి రుద్దుతూ ఉంటే వేదకి చక్కిలి గింతలుగా అనిపించి, అబ్బా కుదురుగా ఉండు బావా అంది వేద. ఇలా తినిపించు మరి అని వేదని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రుద్ర జాగ్రత్తగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.